ఇక తెలంగాణలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరకు ముస్తాబవుతోంది. ఈ నెల 28న రాత్రి 10:30 నాగోబా ఆలయంలో మహాపూజ చేయడంతో ప్రారంభం కానున్న జాతర 31న ముగుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానుండడంతో ఆఫీసర్లు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నారు. జాతర నిర్వహణపై ఇప్పటికే కలెక్టర్, ఐటీడీఏపీఓ అలాగే ఎస్పీ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించి ఆఫీసర్లు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నాగోబా మహాపూజ కోసం హస్తినామడుగులో సేకరించిన గంగాజలంతో మెస్రం వంశీయులు ఇప్పటికే కేస్లాపూర్ చేరుకున్నారు. శనివారం గ్రామ పొలిమేరలోని మర్రి చెట్టు వద్ద బస చేశారు. హస్తినామడుగు నుంచి తీసుకొచ్చిన గంగాజలాన్ని మర్రి చెట్టు పైన భద్రపరిచారు. ఈ 2 రోజుల పాటు అక్కడే బస చేయనున్న మెస్రం వంశీయులు 28న నాగోబా ఆలయానికి చేరుకుని గంగాజలంతో శుద్ధి పూజలు చేయడంతో మహాజాతర ప్రారంభమవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మెస్రం వంశీయులు ఎడ్ల బండ్లపై కేస్లాపూర్ చేరుకుంటున్నారు. నాగోబా జాతర సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే ప్రజా దర్బార్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయడం సర్వసాధారణం. అయితే ఈ ఏడాది మాత్రం ఒక రోజు ముందుగానే ఈ నెల 30న గిరిజన కళకు ఆఫీసర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి ట్రైబల్ కళాకారులతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఐటీడీఏపీఓ తెలిపారు. ఈ నెల 31న ప్రజా దర్బార్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఇక నాగోబా జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం ₹1 కోటి మంజూరు చేసింది. ఇక ఈ నిధులతో తాత్కాలికంగా 50 టాయిలెట్స్, 40 వాటర్ ట్యాంకులు, అలాగే స్టేజ్ అరేంజ్మెంట్స్, పారిశుద్ధ్య మౌలిక వసతులు కల్పించనున్నారు. కేస్లాపూర్కు వచ్చే రోడ్లు, మార్గాలకు ఐటీడీఏ ఆఫీసర్లు ఇప్పటికే రిపేర్లు పూర్తి చేశారు. అటు జాతర పర్యవేక్షణకు 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఐదు రూట్లలో జాతరకు వచ్చే భక్తుల కోసం దర్శనం, అలాగే మరోవైపు పార్కింగ్, క్యూ లైన్లు, ఇతర సదుపాయాలు ఎక్కడికెక్కడ ఉంటాయన్న వివరాలతో రూట్ మ్యాప్ను అందుబాటులో ఉంచనున్నారు. ఈసారి జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ వినియోగించకుండా నిషేధం విధించారు. ఐటీడీఏ నుంచి క్లాత్ బ్యాగులను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. సుమారు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వీరితో పాటు విద్యార్థులతో హెల్ప్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి నాగోబా జాతర వరకు ప్రత్యేకంగా బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.